కాదు. చాలామంది వ్యక్తులను కూడా తృణీకరిస్తారు. నీ వయసు తక్కువ, నీ చదువు తక్కువ, నీకు జ్ఞానం లేదు, నీవెందుకు పనికిరావు అని తీసి పారేస్తారు. అలాగా తృణీకరించబడిన వారిలో దావీదు కూడా ఒకడు. ఆయన మహారాజు కాకముందు ఆయన ఏ రీతిగా తృణీకరించబడ్డాడో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం దేవునికి స్తోత్రం. సౌలు రాజు అంటున్నాడు, నీవు బాలుడవు, నీకు చేత కాదు, నీవు అతన్ని ఏమీ చెయ్యలేవు అని మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి 17వ అధ్యాయములో 17వ అధ్యాయము కాదు నీకు చేత కాదురా అని ఎక్కడన్నాడంటే 31 నుండి చూడండి. దావీదు చెప్పిన మాటలు సౌలుకు తెలియజెప్పిరి. దావీదును పిలువనంపెను. దావీదు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదు, నేను పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఏమంటా, నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు. దావీదును చూసి సౌలు తృణీకరించేశాడు. అంతేకాదు గొలియాతు కూడా తృణీకరించేశాడు. 42వ వచనం చూడండి. అతడు బాలుడు, ఎర్రనివాడు, రూపసి అయి ఉండుట చూచి అతనిని గొలియాతు తృణీకరించాడు. ఏంట్రా, ఈ పాలు తాగే పసిపిల్లోని పంపించారు నా మీదికి, ఇశ్రాయేలులో ఇంతకంటే మొనగాడెవడు లేడా, వీరుడు శూరుడు లేడా, ఈ బచ్చగాండి పంపించారేంటి నా మీదికి అని తృణీకరించేశాడు. దావీదు చిన్నోడు. సౌలు ఏమంటున్నాడంటే, నీకు చేత కాదు, నువ్వు పోరాడలేవు. గొలియాత్ అంటున్నాడు, నువ్వు నాతో పోరాడతావా, నువ్వు నాకు ఉజ్జి కాదంటున్నాడు. దావీదు యొక్క సొంత అన్నలు కూడా అలాగే అంటున్నారు. దయచేసి 28వ వచనం చూడండి. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చిందట. ఎందుకు కోపం? నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో నీకు అప్పగించబడిన చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అన్నాడు. ఏం చూడ్డానికి వచ్చారట? వీడు ఏదో చేసినాడు యుద్ధం. అసలు చూద్దామంటే వీడు చేశాడు ఆ యుద్ధం. 40 రోజులు అయిపోయింది. దయచేసి అదే అధ్యాయము 17వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను 40 దినములు తన్ను తాను వాడు అగపరచుకొనుచు వచ్చెను. వాడు ఏం చెబుతున్నాడు? వాని మాటలు చూడండి, వాని మాటలు చూడండి. 10వ వచనం 17:10. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. చూసారా?
ఇంతమంది కలబడి కొట్టుకోవడం, చంపుకోవడం ఎందుకు? ఫిలిస్తీయుల పక్షంగా నేను వచ్చాను. ఒక్క వీరుడు మీ దగ్గర ఉంటే పంపండి. నేను ఓడిపోతే ఫిలిస్తీయులందరూ మీకు దాసులు అవుతారు. మీరు పంపిన శూరుడు ఓడిపోతే ఇశ్రాయేలీయులందరూ మాకు దాసులు కావాలి. ఈజీ సెటిల్మెంట్. అటో ఇటో. మీ సైన్యములను నేను ఈ దినమున తిరస్కరించుచున్నాను అని వాడు ప్రతిరోజు ఇశ్రాయేలు సైన్యాల ముందుకు వస్తాడు. అటు ఇటు తిరిగి కవాతు చేసి మార్చింగ్ చేస్తాడు అన్నమాట. లేరా వాడు మగోడు లేడా మీ దగ్గర అంటుంటాడు. ఏదిరా మీ దేవుని రోషం ఏది, మీ రోషం ఏది? అయిపోయిందా? నన్ను చూడగానే గుండెలు జారిపోయినాయా అంటున్నాడు. 40 రోజుల నుండి వాడు పిలుస్తుంటే ఏలియాబు, ఇది బాగలేదు, వాడు మనల్ని ఇంత తిరస్కరిస్తున్నాడు, కమాన్ కలబడి పోట్లాడదాం, పోతే పోతాం, ఏముంది దేవుని కొరకు అని అనలేదు. ఒక్కడు కూడా 40 రోజులు వాడు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరిస్తుంటే కనీసం సౌలు రాజు అయినా బయటికి రాలేదు. ఆయనేమో రాజభవనంలో కూర్చున్నాడు. సేఫ్గా పదిలంగా తింటున్నాడు, తాగుతున్నాడు, పడుకుంటున్నాడు. యుద్ధరంగంలో ఉన్న సైనికులు కూడా వాళ్ళ భోజనం, వాళ్ళ మిలిటరీ భోజనం మరి మామూలుగా ఉంటుందా? మిలిటరీ భోజనం చేస్తున్నారు, పడుకుంటున్నారు. 40 రోజులు గడిచిపోయినాయి. అన్నలు ఎట్లా ఉన్నారో చూసిరారా అని యెషై పంపించాడు. యెషై పంపిస్తే దావీదు వాళ్ళని చూడ్డానికి వచ్చాడు. యుద్ధం ఎంత బీభత్సంగా జరుగుతుందో, అన్నయ్య వాళ్ళని పట్టుకోవాలి, ఎక్కడ దొరుకుతారో ఎలాగో. అప్పుడు మరి మొబైల్స్ ఏమి లేవుగా అనుకుంటుంటే యుద్ధం ఏమి లేదు, అంత ప్రశాంతంగా ఉంది. వాడు ఇశ్రాయేలు సైన్యాల ముందు తిరుగుతూ వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏలియాబు అంటాడు, నీ హృదయపు గర్వము నేను ఎరుగుదును. నువ్వు యుద్ధం చూడ్డానికి వచ్చావు కదా అంట. నువ్వు చేసి చస్తే కదా యుద్ధం వాడు చూడ్డానికి. యుద్ధం నువ్వు చేస్తే కదరా వాడు చూడ్డానికి. యుద్ధం చేయనోడివి వాడి మీద కోప్పడతావేంటి, తమ్ముడి మీద? అంటే నేను ఇక్కడ ఏం చేయలేక ఉన్నాననే సంగతి వీడు ఊరికెళ్ళి అందరికీ చెప్తాడనే భయం. మా పెద్దన్నయ్య ఉన్నాడు, దావీదుకున్న 3 అన్నయ్యలు సౌలు రాజు సైన్యంలో సైనికులే. మా 3 అన్నయ్యలు భయంతో బిక్కుబిక్కుమంటూ మూలకు కూర్చున్నారండి అని ఊర్లో పోయి చెప్తాడేమోనని భయం. సొంత అన్నయ్యలు అంట, ఎందుకు వచ్చావురా ఇక్కడికి, ఏం చేద్దామని వచ్చావు అని అంటున్నారు. సౌలు కూడా అన్నాడు, అరే బాబు నువ్వేం చేయలేవు. గొలియాత్ అన్నాడు, నువ్వేం చేయలేవు. చిన్నవాడు అతను. దావీదు యొక్క స్టేచర్ ఎటువంటిదో సౌలు రాజు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే 33, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు గనుక వాడితో యుద్ధం చేయడానికి నీకు బలము చాలదు. తృణీకరించబడిన ఇర్మియా అయితే తను తానే తృణీకరించుకున్నాడు. ఇంకా బైబిల్లో ఇప్పుడు నేను అలాగే చిన్నదని చెప్పాలంటే చాలా చిన్న విషయాలు, వస్తువులు, స్థలాలు, వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆ లైన్ కాదు ఇప్పుడు నేను పోయేది. మీరు ఆల్రెడీ మీ మనసులో స్కెచ్ వస్తూ ఉంటుంది. హృదయాను చిన్నది,
నయమాన్ ఇంట్లో ఒక చిన్నది, ఒక చిన్నవాని చేతులు 5 రొట్టెలు 2 చేపలు, ఇలాగా